నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ కార్యక్రమాన్ని మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మాకు మీ యొక్క సమాచారం మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు అనేక వాగ్దానాలు కలవు. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు. అలాగే మనకి ఈరోజు ఒక వాగ్దానాన్ని, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చెను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చెను చింతింపకుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకూడదు, మీరు చింతించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు చింతించొద్దు. మనం చింతించొద్దు అన్నప్పుడు మనం చింతించుట అనేది కూడా ఒక పాపమే. చాలామంది పాపం అంటే పెద్ద పెద్దవి అనుకుంటారు. వ్యభిచారము, లేదా త్రాగుడు, ఈ లోక సంబంధమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివి కూడా పాపాలే. కానీ అలాగే చింతించుట అనేది కూడా పాపమే. అక్కడ ఆయన ప్రభువారు చెప్తున్నారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అంటే మీరు చింతించకూడదు. మళ్ళీ అంటున్నాడు ఆయన, ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారము కంటే ఏది గొప్పదంట? ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారము కంటే ప్రాణము, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారము కంటే ప్రాణం ఎంతో గొప్పది. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆహారాన్ని ఇవ్వలేడా? దేహాన్ని ఇచ్చిన దేవుడు వస్త్రాలు ఇవ్వలేదా? మనకి విశ్వాసం ఉండాలి. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నాకు ఆహారం ఇవ్వలేడా అని మనం దేవుని మీద ఆధారపడేలాగా మనం జీవించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన, మీ దేహమును గూర్చి చింతింపకడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇక్కడ 6:26 అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి. ఎవరిని చూడమంటున్నాడమ్మా? ఆకాశ పక్షులను చూడుడి. గొప్పవారిని చూడమనట్లేదు కానీ ఆకాశ పక్షులని చూడుడి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. అవి ఏమైనా వ్యవసాయం చేస్తాయమ్మా? మనకులాగా పొలాలు దున్ని ఏమైనా చేస్తాయా అవి? ఇక్కడ అదే చెప్తున్నాడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. కొట్టలో కూర్చుకునవు, అవేమి కూర్చుకునవు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. పరలోకమందున్న దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇక్కడ మనకి ఏం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తాడు అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నన్ను కూడా పోషిస్తాడు అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. మనకి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, నాకు సహాయము చేస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. ఆకాశ పక్షులు గూటిలోనే ఉండి అవి నాకు దేవుడు ఆహారం పంపిస్తాడని చూడవు, కానీ అవి బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళి ఆహారం కొరకు అవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ యోబు గ్రంథం 38:14 ఉంటుంది, తిండి లేక తిరిగిలాడుచు అరచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు అని ఉంటుంది. అంటే పెద్ద కాకులేమో ఆహారానికి బయటికి వెళ్తున్నాడు, ఆ పిల్ల కాకులంట దేవునికి మొర్ర పెడుతున్నాయంట. అంటే దేవునికి ఆ మొర్ర పెడుతున్నటువంటి ఆ పిల్ల కాకులు మొర్ర ఆలకించి ఆ పెద్ద కాకులకు వెళ్ళినటువంటి ఆ తల్లి కాకికి ఆహారము సిద్ధపరిచేది దేవుడే. అంటే చూడండి, ఆయన పక్షుల విషయమై కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి మనకి కావలసినటువంటి ప్రతి అక్కర ఆయనకు తెలుసు. మనకి ఏమి కావాలో దేవునికి సమస్తము తెలుసు అన్నమాట. ఇక్కడ అంటున్నాడు, కీర్తన 145:15లో ఒక మాట ఉంటుంది, ఆయన సర్వజీవులకి ఆహారం ఇచ్చే దేవుడు. సర్వజీవులకి ఆయన ఆహారాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సర్వజీవులకి ఆహారాన్ని ఇస్తాడు. కాబట్టి మనకు కావలసిన ప్రతి అక్కర ఆయన మనకి తీర్చే దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము
చింతించే వారంగా ఉండకూడదు. అయ్యో నేను ఏం తింటానో, నేను ఎలా బ్రతుకుతాను, నాకేమవుతుందో ఏంటో అని చింతించేలా ఉండకూడదు. చింతించుట అనేది పాపము. చింత అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అవిశ్వాసం నుంచి వస్తుంది. అవిశ్వాసం అనేది పాపము. అవిశ్వాసం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడం. దేవుణ్ణి నమ్మాలి. నువ్వు నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మాలి. ఆయన ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకువానికి ఆయన ఫలము దయచేయగలవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి మనము దేవుణ్ణి నమ్మేవారంగా ఉండాలి. దేవుడు సకల జీవులకి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, సకల జీవరాశులను అన్నిటిని తగిన కాలం ముందు ఆహారం ఇస్తున్నాడు. అలాంటి దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు సహాయము చేస్తాడు అన్న విశ్వాసంతో మనం జీవించాలి. ఎప్పుడైతే అలాగూ మనము జీవిస్తామో దేవుడు మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు అన్నాడు. మనకి దేవుడు కావలసిన ప్రతి అక్కర తీర్స్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 29:5 ఉంటుంది, ఇదిగో మిమ్మల్ని 40 సంవత్సరాలు నేను పోషించాను. అక్కడ ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఎంతమంది అంటే 6 లక్షల వీరుల కాల్బలము. అంటే 6 లక్షల వీరుల కాల్బలం అంటే యుద్ధాలు చేసేటువంటి యవనస్తులు 6 లక్షల వీరుల కాల్బలం. అటువంటి వారికి ఒక తల్లిదండ్రులు లెక్కేసుకున్నా, వాళ్ళకి ఒక 2 పిల్లలు లెక్కేసుకున్నా, మరి వాళ్ళు జనాంగం ఇంచుమించు 30 లక్షల పైనే అంతమంది వారు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆయన పోషించాడు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళ అరణ్య మార్గంలో దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు ఆయన పోషించాడు. 40 సంవత్సరాలు వారి వస్త్రము పాతగిలలేదు, వారు కాలు వాయలేదు అని కనబడుతుంది దేవుని వాక్యం. కాబట్టి అంత పెద్ద దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనము ఆ ఐగుప్తులో నుంచి ఆ బయలుదేరి వచ్చినటువంటి వారందరూ కూడా అనేక రకాలుగా అనేక మంది చనిపోయారు. వారు పాపము చేసిన వాళ్ళ చనిపోయారు. తర్వాత వాళ్ళు భూమి నెర్రవిడిచి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఆకాశం అగ్ని వచ్చి దహించి వేయడం వల్ల చనిపోయిన వారు ఉన్నారు. పాములు కరిచి చనిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ అనేక రకాలుగా చనిపోయినటువంటి వారు అరణ్యంలో ఉన్నారు. కానీ ఆకలితో ఏ ఒక్కడు చనిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకలితో ఈ దినం ఆహారం లేక చనిపోయినటువంటి వారు ఉన్నారు అని ఎక్కడ రాయబడలేదు. వాళ్ళందరినీ పోషిస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన పోషించాడు. అందుకనే ఆయన ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, మీరు ఆహారాన్ని గురించి చింతించొద్దు, వస్త్రాల గురించి చింతించొద్దు, మీరు చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు. చూడండి, అంతమంది ప్రజలను ఆయన పోషించాడు. అన్ని జీవరాశులు, కోట్ల ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ జీవరాశులన్నింటికి ఆహారం ఇస్తున్నాడు ఆయన, సర్వజీవులకి ఆహారం ఇస్తున్నాడు ఆయన. కాబట్టి మనకి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. మనకు ఉండవలసింది ఏంటమ్మా? విశ్వాసం ఉండాలి. మనం దేవుని యందు పూర్ణ హృదయముతోటి పూర్ణ ఆత్మతోటి మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు ఆహారాన్ని ఇస్తాడు, ఆయన నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయన నాకు మేలే చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం ఉంటుందో దేవుడు నీకు తగిన కాలం ముందు అన్నీ చేసే దేవుడై ఉన్నాడు. చింతించవద్దు. చింతించడం అనేది పాపం. చింతించవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు చింతించవద్దు. నువ్వు చింతించావంటే అది పాపం. నేను ఇంకో పాపం, ఏదో పాపం చేయవసరం లేదు మనిషి. దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవడమే పాపం. దేవుడు ఏం చెప్పాడంటే చింతించవద్దు, ఇదిగో నేనున్నాను, నేను చింతించవద్దు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అయినా సరే మనం చింతిస్తున్నామంటే అది పాపం. కాబట్టి మనము పాపము చేసేవారుగా ఉండకూడదు. చింతించడం అనేది కూడా ఒక పాపము. కాబట్టి చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, స్కూల్లోకి వెళ్ళాడు. స్కూల్లోకి వెళ్తే ఆ ఫీజు కట్టమన్నారు. ఫీజు కట్టమంటే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి వాళ్ళ తండ్రికి చెప్పాడు, డాడీ ఫీజు కట్టమన్నారండి. తండ్రి అన్నాడు, సరే నేను కడతానరా అని వెళ్ళిపోరా అన్నాడు. వెళ్ళిపోరంటే ఈ అబ్బాయి తండ్రి కడతానన్నా సరే ఎలా కడతాడో, ఏం చేస్తాడో, ఎలా కడతాడో, ఎప్పుడు కడతాడో అని చింతించడం ఆ తండ్రిని అవమానపరిచినట్లే.
ఆ తండ్రి నేనున్నాను, నేను కడతాను కదా అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలంటే ఆ తండ్రిని నమ్మి ఆ స్కూల్కి వెళ్ళాలి. అంతేగాని ఎలా కడతావు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా కడతావు, నువ్వు ఎలా చేస్తావు అని ఆ తండ్రిని నమ్మకపోతే ఆ తండ్రి బాధపడతాడు. అయ్యో నా కుమారుడు నన్ను ఎందుకు నమ్మట్లేదు, నా కుమారుడు నన్ను ఎందుకు నా మీద ఎందుకు నమ్మకం లేదు అని ఆ తండ్రి బాధపడతాడు. అలాగే దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు, నీతి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుడు ఉన్నాడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, సర్వజీవులకి ఆహారం పెట్టే నేను నిన్ను మర్చిపోతానా అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనం ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. సర్వజీవులకు ఆహారం ఇచ్చే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. కానీ నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుడు నాకు మేలే చేస్తాడు, నాకు సహాయము చేస్తాడు. నాకు దేవుడు మేలే చేస్తాడు తప్ప నాకు ఏమి కీడు చేయడు. ఆయన నాకు సహాయం చేస్తాడు, నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన జీవనాడి నాకు తెలుసు అన్నట్లుగా నీ క్రియలు ఉండాలి తప్ప నువ్వు భయపడేవారుగాను చింతించేవారుగాను ఉండకూడదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ అంటున్నాడు, మీరు చింతించడం వలన మోరడెక్కువ ఎవడు చేసుకొనగలడు? మీరు చింతించి మోరడెక్కువ ఏమైనా చేసుకోగలుగుతారా? మీరేమైనా ఎదుగుతారా? హైట్ ఎదుగుతారా? మీరు చింతించడం వలన ఏం ప్రయోజనం? చింతించడం వల్ల మానసికంగా కృంగిపోతాం తప్ప దాని ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి మనం చింతించేవారు ఉండకూడదు. మనం ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటాడు పౌలు. అంటే మనం ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలి. ప్రభువు ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకి మేలు చేస్తాడు, సహాయం చేస్తాడని ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఆయన ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన ఉన్నాడు, నాకు ఆహారం పంపిస్తాడు, ఆయన ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నా అక్కర్లన్నీ తీరుస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చుతాడు. మన ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. మనకు కావలసిన ప్రతి అక్కర కూడా ఆయన తీర్చే దేవుడు అయినాడు. మనము దేని కొరకు భయపడనవసరం లేదు, దేని కొరకు దిగులు పడనవసరం లేదు, దేని కొరకు మనము వెంపర్లాడిపోవలసి చింతించవలసిన అవసరము లేదు. ఆయన ఉన్నాడు, ఆయన సహాయము అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలుని ఆనాడు 40 సంవత్సరాలు ప్రతి దినము వారికి మన్నా కురిపించాడు. ఆయన బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వాళ్ళు అన్ని విధాలుగా పోషించిన దేవుడు. గతంలో ఏ కార్యాలైతే అద్భుతాలు అయితే ఆయన చేశాడో అదే అద్భుతాలు ఇప్పుడు కూడా నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసే దేవుడు అన్నాడు. నీకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. నువ్వు చింతించకూడదు, చింతిస్తే అవిశ్వాసం వలనే వారు ప్రవేశింపలేకపోయారన్నట్టు. మనకు అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు మేలు చేస్తాడు, నేను ఆయన నమ్ముకున్నాను, ఆయనే నాకు ఆధారం. మన మనుషులు నమ్ముకోడు. చూడండి, మనుషులు ఎవరైనా మనకు అభయం ఇస్తే మనం వాళ్ళని నమ్ముతాం. ఏదైనా కొంచెం ధనవంతులు మనకు ఏదైనా మీకేమైనా అవసరతలు చెప్పండి, మీకు సాయం చేస్తాం అని వారు చెప్తే కనుక మనం వారిని నమ్ముతాం. మరి ఈ లోక మనుషులని నీవి అంత అలా నమ్మినప్పుడు ఈ భూమి ఆకాశములను తన వాక్కుతో కలగజేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు, చింతించొద్దు. ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, అవి కోయవు, కొట్టలో కూర్చుకున్నావు, వాటిని నేను పోషిస్తున్నాను, నిన్ను కూడా పోషిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము దేవుడిని ఇంకా నమ్మేవారంగా ఉండాలి. మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు అని ఇర్మియాలో ఉంటుంది. అంటే చూడండి, మనం మనుషులను నమ్ముకునే వారంగా ఉండకూడదు, మనం దేవుణ్ణి నమ్మేవారంగా ఉండాలి. ఒక మనుషుడు అభయం ఇస్తే ఆ మనుషుడిని నమ్మేలాగా మనం ఉంటాం. కానీ దేవుణ్ణి ఇంకా నమ్మాలి. నువ్వు అబద్ధమాడు దేవుడు కాదు. యేసయ్య ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన అబద్ధాలు ఆడవలసిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు దేన్ని గురించి కూడా చింతించకు. ఒకవేళ చింతించడం వల్ల నువ్వు మోరడెక్కువ చేసుకోగలవా? నువ్వు చింతించడం వల్ల మోరడెక్కువ నువ్వు చేసుకోలేవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత వచనంలో మనం చూసుకుంటే కనుక, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటితో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. ఇక్కడ అన్నాడు చూడు, అడవి పువ్వులను చూడమన్నాడు. మళ్ళీ అడవి పువ్వులను చూస్తే అవి
వడకవు, అవి వాడిపోవు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ అడవి పువ్వులను చూడుడి, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం. ఇక్కడ మళ్ళా సొలొమోను ప్రస్తావన ఇచ్చాడు. మన రాజుల పరిపాలనలో అత్యధికంగా ధనవంతుడిగా ఇశ్రాయేలు యొక్క ఆ 12 గోత్రాలని పరిపాలన చేసినటువంటి రాజు సొలొమోను. ఈ సొలొమోను సహితము అంట అడవి గడ్డి పువ్వు వలె ఒకదాని వలె అలంకరింపబడలేకపోయాడు. అంటే చూడండి, ఆయన బంగారము, ఆయన రాజ్యాన్ని గురించి చదివినప్పుడు అసలు వెండి అనేది వాడికి రాలేదు. అటువంటిది బంగారం, ఎంత విస్తారమైన బంగారము, ఎంత ఆయన సింహాసనం చేసిందని ఆ సింహాసనాన్ని వర్ణిస్తూ ఆ సింహాసనాన్ని గురించి గొప్పగా రాస్తే. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, సొలొమోను సహితము ఒక గడ్డి పువ్వు వలె అలంకరింపబడలేదు, సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనను అలంకరింపబడలేదు. అంటే సొలొమోను కూడా ఒక గడ్డి పువ్వు వలె అలంకరింపబడలేదు అన్నట్టుగా. అంటే చూడు, గడ్డి పువ్వుని అంత అలాగూ అలంకరించాడు దేవుడు. కాబట్టి సొలొమోను కూడా అలా అలంకరింపబడలేదు. ఒక గడ్డి పువ్వునే దేవుడు అంత అలంకరించినప్పుడు నిశ్చయముగా నీకు వస్త్రములు ఇచ్చును కదా, నిశ్చయముగా నీకు ఆరోగ్యం ఇచ్చును కదా, నిశ్చయముగా నీ అక్కరలు తీర్చును కదా, నిశ్చయముగా నీకు సహాయము చేయను కదా. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు జీవించాలి. నీ జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా జీవించాలి. చూడండి, గడ్డి పువ్వుని దేవుడు అంతలా అలంకరించాడంటే నీకు సహాయం చేయడా దేవుడు? నువ్వు జీవము కలిగిన దేవుని స్వరూపంలో చేయబడ్డావు. నీవు సర్వజీవులకి ఆహారం ఇస్తున్నాడు, పక్షులకి ఆహారం ఇస్తున్నాడు, అన్నిటికీ ఆహారం ఇస్తున్నాడు దేవుడు. నీకు ఆహారాన్ని ఇవ్వడా? మరి ఎందుకు చింతిస్తున్నావు? ఈ రోజున చాలామంది చింతిస్తారు, అన్ని విషయాల్లో ఎక్కువ చింతిస్తూనే ఉంటారు. చింతించడం వలన మొరడు ఎక్కువ చేసుకోలేమని వాక్యం సెలవిస్తుంది. చింతించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చింతించడం వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. చూడండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా చింత అనేది పడితే వాళ్ళు అంటారు, చింత దేని గురించి చింతించుకోండి, ధైర్యంగా ఉండండి అంటారు. అంటే ధైర్యం బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఏమని ఉందంటే భయపడొద్దు, భయపడొద్దు. ఉదయం లేవగానే మనకి దేవుడు చెప్పేది ఏంటంటే భయపడవద్దు, దేని గురించి కూడా భయపడవద్దు, దేని గురించి కూడా చింతపడవద్దు, దేని గురించి కూడా చింతపడవద్దు. చింతపడటం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. మన మనస్సు అంతా కూడా ఉత్సాహం అనేది ఉండదు, మన మనస్సు ఆనందం అనేది, రక్షణానందం అనేది ఉండదు, మన మనస్సు ఉత్సాహంగా ఉండదు. చింతిస్తూ ఉంటే ఉత్సాహం ఉండదు, నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటే మన ఇంట్లో మనం ఒకవేళ యజమానుడు అయ్యుండి అలా నీరసంగా చింతిస్తూ ఉంటే కుటుంబం ఏమైపోతుంది? భార్య ఏమైపోతుంది? పిల్లలు ఏమైపోతారు? ఒకవేళ యజమానురాలు చింతిస్తుంది అనుకో, మరి భర్త ఏమైపోతాడు? పిల్లలు ఏమైపోతారు? కాబట్టి మనం చింతించే వారంగా ఉండకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. నీతిమంతులు ఎలా ఉంటారమ్మా? సింహం వలె ధైర్యముగా ఉందరు. మనం చింతించే వారంగా ఉండకూడదు. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, అన్నీ మనం చింతించే వారంగా ఉండకూడదు. బిడ్డలు ఇచ్చిన వారు ఎవరు? దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. బిడ్డలనిచ్చిన వాడు దేవుడు. ఆ బిడ్డలనిచ్చిన దేవుడే మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు బిడ్డలనిచ్చిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నాకు మేలు చేస్తాడు. నేను చేయవలసింది ఏంటంటే, నేను ఎంతవరకు కష్టపడాలి, ఎంతవరకు నా జ్ఞానం ఉపయోగించి దేవుని మీద ఆధారపడి ఎంతవరకు నేను చేయగలిగిందో అంతవరకు చేయాలి. అంటే ప్రసంగిలో అంటాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము. నీ శక్తి లోపం లేకుండా నువ్వు కష్టపడాలి. నీ పిల్లల కొరకు ఉన్న ఫలితం అనేది దేవుని మీద వదిలేయాలి. నువ్వు చింతించకూడదు. దేవుడు నీకు పనిని అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు కావలసినటువంటి ప్రతి అవసరతల్లో తీరుస్తాడు. కాబట్టి నువ్వు చింతించేవారుగా ఉండకూడదు. చింతించడం అనేది పాపం అని దైవ గ్రంథం సెలవిస్తుంది. చింతించకూడదు. ఏ విషయంలో అయినా మనం చింతించే వారంగా ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఆయన శరసాల్లో ఉండి కూడా ఆ పత్రిక రాస్తూ ఆనందించాలి అని చెప్తున్నాడు. ఒకసారి సువార్తకు వెళ్ళినప్పుడు ఆ పౌలుసీలని కొట్టినప్పుడు వారంట చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాలలో ఉండి వారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారంట. ప్రభువుని స్తుతిస్తున్నారు. చెరసాలలో కూడా వారు ఏం చేస్తున్నారంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ ప్రభువుని వారు స్తుతించారో అప్పుడు ఆ చెరసాల పునాదులు అదిరెను, అందరి బంధకాలు ఊడిను. అక్కడ
వారు సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతుంటే దేవుని పాటలు పాడినటువంటి వారి బంధకాలే కాదు కానీ పక్కన ఉన్నటువంటి ఖైదీలు వారి బంధకాలు కూడా ఊడిపోయినాయి. అలాగే మన జీవితంలో మనము దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ మనము ఎప్పుడూ కూడా దేవునిలో ఆనందించే వారంగా మనం ఉన్నట్లయితే మనతో పాటు మన ఇంటిలో ఉన్నటువంటి వారి బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి. అవి ఆర్థికలేమి బంధకాలు అవ్వచ్చు, లేదా అనారోగ్య బంధకాలు అవ్వచ్చు, మరి ఇంకోటి అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. కానీ మనం చింతిస్తూ ఉంటే ఇతరులు కూడా మనము చింతలోకి నడిపించే వారంగా ఉంటాం. మనము చింతించే వారంగా మనం ఉండకూడదు. మనం సంతోషించే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనం సంతోషించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనం ఇతరులకి దీవెనకరంగా ఉంటాం. చూడండి, పౌలు అక్కడ చింతించాడు. అయ్యో, నేను దేవుని పని మీదే వచ్చాను కదా, దేవుని సేవ చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు ఇలా కొట్టేశారు ఆయన అక్కడ చింతిస్తే అక్కడ అద్భుతం జరిగేది కాదు. ఆయన సంతోషించాడు. ఆయన కీర్తనలు పాడాడు, సంతోషంగా ఉన్నాడు, కీర్తనలు పాడాడు గనుక అక్కడ ఉన్నటువంటి ఆయన బంధకాలు ఊడిపోయినాయి. ఆ తర్వాత ఉన్నటువంటి సైనికుల బంధకాలు కూడా ఊడిపోయినాయి. మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించే వారంగా ఉండాలి. చింతించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. నీకు ఆనందం ఎప్పుడు వస్తుందంటే నీకు విశ్వాసం ఉంటే ఆనందం వస్తుంది. నీకేముంటే వస్తుంది ఆనందం? విశ్వాసం. నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుడు అంటే నమ్మకం ఉండాలి. దేవుడు ఉన్నాడు, నాకు సహాయము చేస్తాడు, నాకు సహాయం పంపిస్తాడు, నాకు ఆహారం పంపిస్తాడు, సర్వజీవులను పోషిస్తున్న దేవుడు ఉన్నాడు, నన్ను కలగజేసిన దేవుడు ఉన్నాడు, నాకు వేలుముద్రలు ఇచ్చిన దేవుడు ఉన్నాడు, నా కంటి ఐరిష్ను ఇచ్చిన దేవుడు ఉన్నాడు, నా శరీర రూపాన్ని చెక్కిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నాకు సహాయాన్ని పంపిస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే నీకు కావలసినదా దేవుడు నీకు కావలసినటువంటిది అక్కరలన్నీ కూడా దేవుడు నీకు తీరుస్తాడు. కాబట్టి మనము దేవునిలో విశ్వాసంగా ఉండి మనము జీవిద్దాం. చింతించవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఏ విషయంలో కూడా నువ్వు చింతించవద్దు. చింతించుట అనేది ఒక పాపం. వ్యభిచారం ఎలాగో పాపమో, విగ్రహారాధన అన్నది ఒక పాపము, అలాగే చింతించడం అనేది కూడా ఒక పాపం. కాబట్టి మనం చింతించే వారంగా ఉండకూడదు. మన చింత యావత్తు ఆయన మీద ఏడి, యెహోవా మీద నీ భారము మోపుము. నీ భారం అనేది ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలి. ఒక స్త్రీ అంట నెత్తి మీద గంపలో ఒక ఫ్రూట్స్ పట్టుకుని వెళ్తుందంట. ఒక కారు వచ్చి ఆగి ఆవిడ్ని, అమ్మ లోపల కూర్చో, ఎంత లెక్క నడుస్తావు అన్నాడంట. అది లోపల కూర్చున్న తర్వాత ఆ గంప నెత్తి మీదే పెట్టుకుని ఉందంట ఆవిడ. ఏమ్మా, ఈ గంప తీసి ఇక్కడ పక్కన పెట్టుకోమ్మా, ఈ సీట్లో పెట్టుకోమ్మా, ఎందుకమ్మా అలా మోస్తున్నావు అంటే ఆవిడ అందంట, కారు నన్ను మోయగలను కానీ ఈ గంపను మోయగలనా అందంట. మనము కూడా దేవుని యొద్దకు వచ్చి మనం ఇంకా భారాన్ని మోస్తూ ఉన్నాం. అయ్యో, నా పిల్లలకి పెళ్ళి అవుద్దా, ఇదిగో పెళ్ళైన పిల్లకి పిల్లలు పుడతారా, ఇదిగో పిల్లలు పుట్టిన వాళ్ళు సరిగ్గా ఉంటారా, ఇదిగో అల్లుడు సరిగ్గా ఉంటాడా, మనం ఏదో చింతించేస్తాం. కానీ దేవుడు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి మనం ఎదరికెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన సహాయము చేస్తాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు మేలే చేస్తాడు, నాకు మేలు తప్ప కీడు ఆయన చేయడు అని మన విశ్వాసంతో మనం జీవించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా విశ్వాసంతో మనం జీవిస్తామో దేవుడు మన అక్కరలన్నీ కూడా తీర్చే దేవుడు అయినాడు. విశ్వాసులు, అందుకని మనల్ని ఏమన్నారమ్మా? విశ్వాసులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మినటువంటి వారు విశ్వాసులు కాబట్టి మనము దేవుణ్ణి నమ్మాము కాబట్టి ఆ నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలి. విశ్వాసులకు తండ్రి అబ్రహాము వయస్సు ఎంత? ఇంచుమించు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. చూడండి, అంతటి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడంటే. అలాంటి మరి విశ్వాసం అనేది ఉంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము విశ్వాసము కలిగి నమ్మాడు దేవుణ్ణి. మనము కూడా నమ్మాలి దేవుణ్ణి. నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ నాకు దేవుడు ఉన్నాడు, నాకు సహాయము చేస్తాడు. ఈరోజు నీకు ఏమీ లేని పరిస్థితి అయి ఉండొచ్చు, నీ దగ్గర ధనం లేని పరిస్థితి అయి ఉండొచ్చు, నీ దగ్గర ఆరోగ్యం లేని పరిస్థితి అయి ఉండొచ్చు, నీకేమీ లేని పరిస్థితి అయి ఉండొచ్చు. కానీ నువ్వు విశ్వాసముతో దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు ఆయన ఉన్నాడు, నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు,
వాటిని పోషిస్తున్నాడు మీ పరలోకమందున తండ్రి. కాబట్టి మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు. మీరు దేని గురించి చింతించకడి. ఎవరు చెప్తున్న మాటలు? నేను చెప్తున్న మాటలు కాదు, సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాటలు. దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. దేవుడు చింతించొద్దు అని చెప్పిన తర్వాత చింతించడం అనేది కూడా ఒక పాపం. కాబట్టి మనము చింత లేని వారమై మనము జీవించే వారంగా ఉండాలి. ఈ దినము నుంచి మీరు ఆనందముతో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆనందముతో, సంతోషముతో, ఆయన ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను పరిశుద్ధపరిచి నా కొరకు పరలోక రాజ్యాన్ని కడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు. మనుషులు ఎవరు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఆయనకు సహాయము చేసే దేవుడు. మనల్ని అందరినీ ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నీవు ఆ విశ్వాసంలో జీవిస్తావో నీ అవసరతలు, నీ అక్కరలు, నీ కుటుంబ సమస్యలు ఏదైనా సరే దేవుడు నీకు మేలుకరంగా చేస్తాడు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు, కానీ ఒకానొక రోజున దేవుడు నీకు మేలు చేస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఎదరికే కొనసాగాలి. నువ్వు విశ్వాసంతో కొనసాగినట్లయితే నీలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. నీవు సంతోషంగా ఉండడం బట్టి నీ కుటుంబస్తులు సంతోషంగా ఉంటారు. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ స్నేహితులు సంతోషంగా ఉంటారు. నీ స్నేహితులు సంతోషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు సంతోషంగా ఉంటారు. చూడండి, నువ్వు చింతలో ఉంటే నీ కుటుంబాన్ని చింతలో నడిపిస్తావు, నీ స్నేహితులను చింతలో నడిపిస్తావు, నీకు తెలిసిన వారిని కూడా చింతలో నడిపిస్తావు. ఇది నువ్వు ఆనందించే జీవితాన్ని, ఇంత మంచి పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్న మనము సంతోషంతో ఎల్లప్పుడూ జీవించేలా ఉండాలి, చింతించకూడదు. అందుకని చింతించుట అనేది ఒక పాపం. మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఆయన ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన మేలు చేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన కృప చూపిస్తాడు. ఆయన ఉన్నాడని మనం ఎప్పుడైతే ఆయన వైపు మనము హృదయపూర్తిగా మనము ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుని సహాయం చేయమని అడుగుతామో ఆయన సహాయం చేసే దేవుడే అన్నాడు. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీపిస్తూ వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడవు ప్రభా. ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. చింతించేవారుగా ఎవరు ఉండకూడదు నాయన. చింత యావత్తు ప్రభా నీ మీద వేయమన్నావు ప్రభా. చింత యావత్తు నీ మీద వేసి జీవించేలాగా సహాయం దయచేయండి. ఈ బిడ్డలను అందరినీ దీవించి, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని అందరినీ దీవించి, వారికి ఆరోగ్యాలు దయచేసి, వారి చింతలన్నీ తీసి ప్రభా వారికి మంచి ఆరోగ్యము, ఆయుష్ ప్రభా, ఆర్థిక అవసరతలన్నీ కూడా తీర్చుమని కృప చూపి, ఇప్పటి వరకు చింతించారేమో దయతో క్షమించి వారికి సంతోష ఆనందాలు దయచేయమని నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ అనే టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు ఈ స్క్రీన్లో కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఉంది, వాటికి ఫోన్ చేయవలసిందిగా. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మాకు మీ యొక్క ముఖ్యమైన అభిప్రాయాలు కానీ లేకపోతే మీ ప్రార్థన అవసరతలు కానీ మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.